హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మటన్ కీమాని చాలా త్వరగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 చిన్న ముక్కలు చెక్క లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను జీలకర్రని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే సాజీరాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అన్ని బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ కీమా తీసుకుంటున్నాను. దానికి తగ్గట్టు ఇక్కడ అన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపుని, రుచికి తగినంత కారంని యాడ్ చేసుకోవాలి. మీరు స్పైసీనెస్ ఎక్కువగా తింటే ఇంకొద్దిగా కారంని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను ధనియాల పొడిని, 1 స్పూను గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మటన్ కీమా మసాలాకు బాగా పట్టేలాగా, ముద్దలాగా లేకుండా పొడి పొడిగా ఉండేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కీమాకి బాగా పట్టి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మటన్ కీమా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి అందుకు ఒక పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని బాగా మెత్తగా ఉడికేంత వరకు చెక్ చేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మటన్ కీమా రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.